ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. మీరు కలలు కన్న ఇల్లు. మీ కష్టార్జితం మొత్తం దానికోసం సమర్పించుకున్నారు. బుక్ చేసేటప్పుడు బిల్డర్ మాటలు ఎంత స్వీట్‌గా ఉండేవి. సార్ ఇది గోల్డెన్ ప్రాపర్టీ. 2 ఏళ్లలో ప్రైస్ డబుల్. లొకేషన్ సూపర్. 2 ఏళ్లు గడిచాయి. ప్రాపర్టీ ధర పెరగడమే కాదు, మీరు అమ్మడానికి నోటీసులు, బిడ్డింగులు పెడుతున్నారు. కానీ కొనడానికి ఎవరూ లేరు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మీ రిలేటివ్స్ బాబు ఈ ఏరియాలో ఎందుకు కొన్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ నోటి వెంట ఒకటే మాట వస్తుంది, అయ్యో రాంగ్ డెసిషన్ తీసుకున్నానే తెలియకుండా. ఈ వీడియోలో నేను డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రస్తుతం మనకి అవసరం ఎక్కడ కొనాలో కంటే ఎక్కడ కొనకూడదో తెలియాలి. ఇప్పటికే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలాగో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు చూపించబోయేది 5 డెడ్లీ జోన్స్. ఇవి మీ కలలకు డెడ్ ఎండ్గా మారే ప్రమాదం ఉన్న ప్రాంతాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేసుకుందాం. ఈ వీడియో టైటిల్ చూసి కొంతమంది అనుకోవచ్చు, అసలు ఈ టాపిక్ అవసరమా? హైదరాబాద్లో అన్ని ఏరియాలు గ్రో అవ్వడం లేదా? ఆన్సర్ అవ్వడం లేదు. ఒకప్పుడు 2010-2020 మధ్య హైదరాబాద్ టూ మచ్గా ఎక్స్పాండ్ అయింది. గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాలు జంగిల్స్ నుంచి ఐటీ హబ్బులుగా మారాయి. కానీ ఇప్పుడు 2026 మార్కెట్ మెచ్యూర్ అయింది. ఇక సిటీ అన్ని వైపులా సమానంగా పెరగదు. ఇప్పుడు పెరగాలంటే ఎకోసిస్టమ్ కావాలి, జాబ్స్ కావాలి, ఇన్ఫ్రా కావాలి, డైలీ లైఫ్ కావాలి. లేకపోతే ఆ ప్రాపర్టీలు కేవలం కాగితాల మీద గోల్డెన్ అవుతాయి, నేల మీద కాదు. మనం ఇప్పుడు 5 ప్రమాదకర ప్లేసెస్కి వెళ్దాం. మొదటి డేంజర్ జోన్. ఇది చాలా క్లాసిక్. మీరు ఒక ఏరియాలో ప్లాట్ చూడడానికి వెళ్తారు. చుట్టూ ఏమీ ఉండదు, ఎడారిలా ఉంటుంది. అప్పుడు సేల్స్ మ్యాన్ మాయమంత్రం చెప్పిస్తాడు, సార్ ఇది ఫ్యూచర్ గచ్చిబౌలి, 5 ఏళ్లలో సిటీ ఇక్కడికే వస్తుంది. మెట్రో స్టేషన్కి అప్రూవల్ వచ్చింది సార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడి నుంచే పోతుంది. పేపర్ మీద ప్లాన్స్ చాలా బాగుంటాయి, కానీ ప్రశ్న ఒకటే, ఈరోజు అక్కడ లైఫ్ ఉందా? ఒక ఏరియా గ్రో అవ్వాలంటే ముందు జనాలు కావాలి. జనాలు రావాలంటే ముందు వాళ్ళకి ఉపాధి కావాలి. అక్కడ ఆఫీస్ ఉందా? ఫ్యాక్టరీ ఉందా? ఎవరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు? ఉద్యోగం కోసం ప్రతిరోజు 3-4 గంటలు ప్రయాణించడానికి ఎవరు రెడీ? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? షాద్ నగర్ వైపు లేదా మేడ్చల్ దాటి చాలా దూరంగా వెళ్తే ఆ వైపు చాలా ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఏమైంది? ఖాళీ ప్రాజెక్టులు. కొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఇల్లు తాళాలు వేసి ఓనర్సే వేరే చోట అద్దెకుంటున్నారు. ఎందుకంటే అక్కడ బ్రతకడం కష్టం. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్, ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోండి, ఈ ప్రాపర్టీలో నేను ఈరోజు ఉండగలనా? నా పిల్లలకు స్కూలు దగ్గరగా ఉందా? కిరాణా షాప్ ఉందా? జవాబు నో అయితే ఆ ప్రాపర్టీకి దూరంగా ఉండండి. రెండో ట్రాప్, ఇది చాలా ప్రమాదకరమైంది. చౌకైన ప్లాట్లు కానీ డాక్యుమెంటేషన్ కథ ఉంటుంది. సేల్స్ మాట ఎలా ఉంటుందంటే, సార్ లేఅవుట్ అప్రూవల్ ప్రాసెస్లో ఉంది, కన్వర్షన్ అయిపోయింది, ఫైనల్ అప్రూవల్ రావడానికి 2 నెలలు. ఇది స్పెషల్ ప్రైస్ సార్, అందుకే చీప్. ఈ 2 నెలలు 2 ఏళ్ళు అవుతాయి, కొన్నిసార్లు 20 సంవత్సరాలు అవుతాయి. మీరు డబ్బు చెల్లిస్తారు, రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ క్లియర్ లేదు. మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కొనేవాడు బ్యాంకు లోన్ కోసం వెళ్తాడు. బ్యాంక్ నో చెప్పేస్తుంది, మీ ప్లాట్ అమ్మలేని ఆస్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీ జీవితాన్ని మార్చే టెస్ట్, ది బ్యాంక్ లోన్ టెస్ట్. బ్యాంక్ లోన్ ఈక్వల్ టు సైలెంట్ లీగల్ అప్రూవల్. ఒక ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఇస్తే ఆ డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయని, అన్ని అప్రూవల్స్ ఉన్నాయని అర్థం. బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తే వెంటనే మీరు కూడా నో చెప్పడం నేర్చుకోండి. ఒక్క పొరపాటు మీ లైఫ్ టైం సేవింగ్స్ ఆ ప్లాట్లోనే స్టక్ అవుతాయి. దాన్ని అమ్మలేరు, దానిపై ఇల్లు కట్టుకోలేరు, డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. మూడో కేటగిరీ చాలా మోసపూరితమైంది. చూడ్డానికి ఎంతో అందంగా, మనసుకు హాయిగా ఉండే ఏరియాలు, పచ్చదనం, తక్కువ ట్రాఫిక్, ఫ్రెష్ ఎయిర్. కానీ నైట్ టైం ఆ బిల్డింగ్లో 10 లైట్లు మాత్రమే వెలుగుతుంటాయి. ఇవి నో రెంటల్ జోన్స్. ఎందుకు? ఆఫీసులు దూరం, ఐటీ కారిడార్కి 50 కిలోమీటర్ల దూరం, మంచి స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. ఉదయం 7 గంటలకు ఆఫీస్కి వెళ్తే రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకోవాలి. ఇలాంటి చోట ఎవరికి అద్దెకుంటారు?
ఉండే ధైర్యం ఎవరు చేస్తారు? మీరు ప్రాపర్టీ కొంటారు, అద్దెకి ఇవ్వాలని చూస్తారు, టెనెంట్ ఒక్కడు కూడా రాడు. ఈఎంఐ మాత్రం ప్రతీ నెల బ్యాంకుకి కట్టాల్సిందే. మీరు ప్రతీ నెల మీ జోబులోంచి డబ్బులు పోస్తూ ఆ ఆస్తిని కాపాడుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో చెత్త పరిస్థితి ఇదే. ఆస్తి ఉంది కానీ దాని నుంచి ఆదాయం లేదు. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఒక ఏరియాలో 2 BHK రెంట్ మీ ఈఎంఐలో 40% కంటే తక్కువగా ఉంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కాదు. అక్కడ ఎంత అందంగా ఉన్నా, ఎంత చౌకగా ఉన్నా వద్దు. అది ఇప్పట్లో డెవలప్ అయ్యే ఛాన్సే ఉండదు. 4వ డేంజర్ జోన్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కానీ చెప్పాల్సిందే. ది పెయిడ్ హైప్ జోన్. అకస్మాత్తుగా ఒక ఏరియా పేరు వినిపించడం మొదలవుతుంది. ప్రతి యూట్యూబర్, ప్రతి ఛానల్ ఒక ఏరియా గురించి మాట్లాడుతూ అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అది బంగారం అని చెప్తారు. ప్రతి బిల్డర్ అక్కడే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు. హోర్డింగ్స్తో ఆ ఏరియా నిండిపోతుంది. ఆగండి, ఒక్క నిమిషం ఆగి మీరు మీ మనసుతో ఆలోచించండి. ఈ వీడియోలు చూసి, ఈ యాడ్స్ చూసి నిజంగా అక్కడ జనాలు ఇల్లు కొంటున్నారా, లేదా అదే వీడియోలు చూసి ఇన్వెస్టర్లు మాత్రమే ప్లాట్లు బుక్ చేసుకుంటున్నారా? మార్కెట్లు వీడియోల వల్ల పెరగవు. మార్కెట్లు పెరగాలంటే డైలీ లైఫ్ కావాలి. ఒక ఏరియాలో రోజు మార్నింగ్ లేవగానే అక్కడ లైఫ్ అనేది కనపడాలి. టిఫిన్ సెంటర్స్లో జనాలు ఉండాలి. సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకోవాలి. ఆ లివింగ్ లేకుండా కేవలం హైప్తో కొన్న ప్రాపర్టీలు శ్మశానాల్లా ఉంటాయి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్. ట్రెండింగ్లో ఉన్న ఏరియా అని మాత్రమే కొనకండి. అక్కడ వెళ్ళి ఒక వారం రోజులు లేదా ఒక రోజు కూర్చొని చూడండి. అక్కడ నిజంగా లైఫ్ ఉందా అని చూడండి. చివరిది, ఇది అన్నిటికంటే డేంజర్ కేటగిరీ, ఎమోషనల్ బయింగ్ జోన్. మా ఫ్రెండ్ కొన్నాడు బాబాయ్. అతను చెప్పాడు చాలా బాగుందని. మా బావగారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఆయన సలహా ఇచ్చారు. బిల్డర్ ఫోన్ చేసి లాస్ట్ యూనిట్ సార్ ఇవాళ బుక్ చేసుకోండి అంటున్నాడు. రియల్ ఎస్టేట్ మీ ఫ్రెండ్షిప్ని గౌరవించదు, మీ బావగారి అనుభవాన్ని గౌరవించదు. అది గౌరవించేది ఒక్కటే, లాజిక్. మీ స్నేహితుడు మీ ఈఎంఐ కట్టడు, మీ బంధువులు మీ లోన్ తీర్చరు. బిల్డర్ అతను చెప్పిన దానికంటే తక్కువ ధరకే మరో యూనిట్ వచ్చే వారం అమ్ముతాడు. ఎమోషన్ త్వరగా చల్లారిపోతుంది, కానీ బ్యాంకుకి కట్టాల్సిన ఈఎంఐ మాత్రం 20 సంవత్సరాలు నిలబడే ఉంటుంది. మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు మీ స్నేహితుడిని, మీ బావగారిని, బిల్డర్ను పక్కన పెట్టేయండి. ఒంటరిగా ఆ ఏరియాకు వెళ్ళి నిలబడి మీ మనసు వినండి. మీరు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 5 ప్రమాదకరమైన ప్లేసెస్ గురించి తెలుసుకున్నారు. 1, జాబ్స్కి దూరంగా ఉండే ఏరియాలు, సిటీ వస్తుంది అనే మాటలు నమ్మి కొనకండి. 2, డాక్యుమెంటేషన్ క్లియర్ లేని ఏరియాలు, బ్యాంక్ లోన్ టెస్ట్ని మర్చిపోవద్దు. 3, రెంటల్ డిమాండ్ లేని ఏరియాలు, అందమైన ఖాళీ భవనం మీకు నష్టాన్నే మిగిలిస్తుంది. 4, హైప్ ఓన్లీ లొకేషన్స్, యూట్యూబ్ వీడియోలు కాదు, అక్కడ లివింగ్ చూడండి. 5వది ఎమోషనల్ డెసిషన్స్, మీ స్నేహితుడు మీ ఈఎంఐ కట్టడని గుర్తుంచుకోండి. హైదరాబాదులో అవకాశాలు అనంతం నిజమే, కానీ ప్రతి అవకాశం వెనక ఒక అగాధం కూడా దాగి ఉంటుంది. మీరు ధనవంతులు కావడం అన్ని చోట్ల కొనడం వల్ల కాదు, మీరు సంపన్నులు కావడం తప్పుడు చోట్ల కొనకపోవడం వల్ల వస్తుంది. డబ్బు కాపాడుకోవడం కూడా లాభమే. రియల్ ఎస్టేట్ సక్సెస్ అంటే పెద్ద అవును చెప్పే ముందు చాలా స్మార్ట్ నోలు చెప్పడం నేర్చుకోవాలి. ఈ వీడియో మిమ్మల్ని ఒక తప్పు నిర్ణయం నుంచైనా కాపాడితే అది నా లక్ష్యం నెరవేరినట్టే. మీరు కూడా ఈ విషయాలు మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ట్రాప్స్లో పడకూడదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.